చాణక్య నీతి ప్రకారం కొందరు వివాహం అయిన తర్వాత ఇతరులకు ఆకర్షితులవుతారు. అయితే దీనికి గల కారణాలను చాణక్యుడు వివరించాడు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మతం, డబ్బు, పని, మోక్షం, కుటుంబం, సంబంధాలు, గౌరవం, సమాజం, దేశం, ప్రపంచం ఇలా విషయాల గురించి వివరించాడు. చాణక్యుడు ఈ సూత్రాలు నేటికి చాలా సందర్భోచితంగా ఉన్నాయి. ఆయన చెప్పే మాటలు నేటికి పాటించేవారు ఉన్నారు. వాటి ద్వారా జీవితంలో ముందుకు వెళ్ళేవారు అనేక మంది. అయితే చాణక్యుడు భార్యాభర్తల బంధం గురించి కొన్ని సీక్రెట్స్ చెప్పాడు. భార్యాభర్తల మధ్య సంబంధాలకు సంబంధించి చాణక్యుడు కొన్ని సూత్రాలను తెలిపాడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ముఖ్యం. ఆడ మగ అనే తేడా లేకుండా ఎదుటివారి పట్ల ఆకర్షితులు కావడం సహజమే. కానీ ఈ ఆకర్షణతో అతిగా వెళ్ళి ఇబ్బందులకు గురవుతున్నారు. ఆకర్షణ అనేది సహజమైన మానవ గుణమని చాణక్య నీతి చెబుతుంది. కానీ అది మీ వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తే అది కేవలం ఆకర్షణ మాత్రమే కాదు. అటువంటి పరిస్థితిలో వివాహేతర సంబంధాలు ఏర్పడతాయి. ఇది సకాలంలో పరిష్కరించబడకపోతే మీ వివాహం బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. చాణక్య నీతి ప్రకారం వేరే వ్యక్తికి ఆకర్షితులయ్యేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. తక్కువ వయసులో వివాహం కొన్నిసార్లు వైవాహిక జీవితంలో పెద్ద సమస్యలను తెస్తుంది. ఇదే అన్నింటిలో మొదటిది. ఈ సమయంలో మీరు తెలివితేటలు, అనుభవం పరంగా చాలా ప్రారంభ దశలో ఉంటారు. రెండోది, మీకు ఇప్పటికీ కెరీర్ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కెరీర్ కొద్దిగా ముందుకు సాగినప్పుడు మీరు సాధించాల్సిన అనేక విషయాలను కోల్పోయినట్లు మీకు అనిపిస్తుంది. ఒత్తిడితో ఇతరుల వైపు చూస్తారు. అందుకే వివాహేతర సంబంధాలు మొదలవుతాయి. భార్యాభర్తల సంబంధంలో శారీరక సంతృప్తి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది లేకపోవడంతో ఇద్దరి మధ్య ఆకర్షణ బాగా తగ్గిపోతుంది. శారీరక సంతృప్తి లేకపోవడం వల్ల చాలా సందర్భాలలో భార్యాభర్తల మధ్య నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు వివాహేతర సంబంధాలకు వెళ్ళటానికి ఇదే ప్రధానమైన కారణం. శారీరక తృప్తి అంటే పడకపై ఒకరినొకరు సంతృప్తిపరచడమే కాదు, మానసికంగా మాటలతో ఒకరికొకరు మద్దతునివ్వడం. వివాహం యొక్క గొప్ప బలం నమ్మకం. దంపతుల మధ్య పరస్పర విశ్వాసంతో నిండిన సంబంధం శాశ్వతంగా ఉంటుంది. కానీ ఒకసారి నమ్మకం విచ్ఛిన్నమైతే దాన్ని పునర్నిర్మించడం కష్టం. భార్యాభర్తల మధ్య నమ్మకం చెడిపోయినప్పుడు ఇది చాలా క్లిష్టంగా మారుతుంది. కొందరు వివాహేతర సంబంధాలను తమ గొప్ప విజయంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో జీవిత భాగస్వాములు ఒకరికొకరు కట్టుబడి వారి శృంగార జీవితాన్ని విజయవంతం చేయడం చాలా ముఖ్యం. లేకపోతే మీ సంబంధం త్వరలో చెడిపోతుంది. భాగస్వామితో సంబంధంతో సంతృప్తి చెందనప్పటికీ కొందరు మరొక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటారు. ఇది వారి వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుంది. వైవాహిక బంధంలో ఇతర ఆనందంతో పాటు మానసిక ఆనందం కూడా ముఖ్యం. అది లేకపోవడం ఆ సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. భార్యాభర్తలు ఒకరికొకరు శ్రద్ధ చూపినప్పుడు, ఒకరికొకరు సమయం ఇవ్వకుండా లేదా ఒకరి లోపాలను మాత్రమే చూసేటప్పుడు అలాంటి సంబంధాలు ఎక్కువ కాలం ఉండవు. అటువంటి పరిస్థితిలో కొత్త ఆనందాన్ని వెతకడం ప్రారంభిస్తారు. ఒక అబ్బాయి లేదా అమ్మాయి తల్లిదండ్రులు అయినప్పుడు వారి ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోతాయి. వారి జీవితంలో పెద్ద మార్పు వస్తుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య సంబంధాలు తరచుగా మారడం ప్రారంభమవుతాయని చాణక్య నీతి చెబుతుంది. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సమయం గడపలేరు. అటువంటి పరిస్థితుల్లో ఇతరుల పట్ల ఆకర్షితులవుతారు. క్రమంగా వివాహేతర సంబంధాలలో మునిగిపోతారు. పై విషయాలు వివాహ బంధాన్ని నాశనం చేస్తాయని చాణక్య నీతి చెబుతుంది.